క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు కలుగునుగాక. ఒక లేఖన భాగాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. గమనించినట్లయితే యేసు ప్రభు భూమి మీద జరిగించిన పరిచర్యలో కొందరిని ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఈ మత్తయి ఒకడు. ఈ మత్తయి యొక్క పేరు మనం మార్కులో, లూకాలో గమనించినట్లయితే లేవి అని కూడా చూడగలం. యేసు ప్రభు ఈ వ్యక్తిని పిలవగానే సాకులు చెప్పకుండా, సమస్యలు చెప్పకుండా వెంటనే యేసు ప్రభువును వెంబడించినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా యేసు ప్రభువు మనల్ని పిలవగానే మనము కూడా ఏమీ అభ్యంతరాలు చెప్పకుండా ఆయనను వెంబడిస్తే లోకంలో మనంత గొప్పవాళ్ళు, ధన్యులు ఎవరు ఉండరు. అంత మాత్రమే కాదు, నన్ను వెంబడించుము అనగానే వెంబడించడం, యేసు ప్రభు మాటలో ఉన్న శక్తిని, ప్రభావాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి బైబిల్ అంతటిలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సువార్తలలో మనకు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన మాట మాత్రము సెలవిస్తే గొప్ప కార్యాలు జరిగినాయి. వెంబడించుటలో, యేసు ప్రభువును వెంబడించుటలో మనుషులను కాదు, గురువులను కాదు, లోకాన్ని కాదు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తును వెంబడించుట ద్వారా మనము ఆయనలోని ప్రభావాన్ని, శక్తిని పొందుకొని ఆయన బిడ్డలుగా జీవించగలం. గొప్ప మార్పును లోకంలో చూడగలం. మన రక్షకుడు ప్రభువును మనం ఆ రీతిగా వెంబడిస్తూ గొప్ప ప్రభావం కలిగి లోకంలో జీవించుదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.